వాట్సాప్ ఫోక్స్ వెల్కమ్ బ్యాక్ టు డాలస్ తెలుగు ట్యూబ్. సో, మార్నింగ్ 11 అవుతుంది టైం. సో, ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసి సో, ఎస్ఎస్ఎన్ ఆఫీస్‌కెళ్ళే పనుంది అభికి. సో, దానికోసం స్టార్ట్ అవ్వాలి. దాని తర్వాత మోస్ట్‌లీ నాకు తెలిసి గ్రాసరీస్‌కి ఇంకేమైనా స్టఫ్ తెచ్చుకోవాలి అని అంటే స్టార్ట్ అవుతాం. యాహ్! లెట్స్ గెట్ దిస్ స్టార్టెడ్. వెదర్ చాలా గ్లూమీగా ఉంది ఈరోజు. ఒక్కసారి బ్యాక్ యార్డ్‌లోకెళ్ళి చూసొద్దాం. చాలా క్లౌడీగా ఉంది వెదర్. ఆల్మోస్ట్ ఈ వీక్ అంతా 80 చూపిస్తుంది. మొన్నటి వరకు 85, 90 ఉంది గానీ, నైట్ రెయిన్ చూపిస్తుంది 9 కల్లా. లెట్స్ సీ. జస్ట్ ఇప్పుడే మెయిల్ బాక్స్‌కొచ్చా యాక్చువల్లీ. మెయిల్స్ చెక్ చేద్దామని జెప్పి. సో, మెయిల్స్ ఏమున్నాయో కలెక్ట్ చేసుకొని స్టార్ట్ అవుదాం. ఏం వండుతున్నావు అన్న? బెండకాయ ఫ్రై. యాక్చువల్లీ ముందు చేసిన దానికంటే ఈరోజే మంచిగొచ్చింది. ఓకే. సో, ఇట్లా కొత్తిమీర తరుక్కోవాలే, ఉల్లిగడ్డలు తరుక్కోవాలని చెప్పం మేము. సో, ఇట్లా సీదా చూపిస్తాం. సో, ఈరోజు మెన్యూ ఏంది? మెనూ ఏం లేదురా. అంత అనుకోకండి. మా అన్న వండలేదు. అక్క వండేసి మీటింగ్ ఉంటే పోయింది. ఇట్లా కలుపుతుండే అట్లా అంతే ఇట్లా అటు ఇటు. అది మనం పెట్టను. యాహ్! క్రెడిట్స్ చూపియాలి కదా అట్లా. మార్నింగ్ ఎస్ఎస్ఎన్ ఆఫీస్‌కెళ్దాం అనుకున్నాం గదా! సో, ఆ ప్లాన్ పోస్ట్‌పోన్ అయింది మండేకి. సో, ఇప్పుడే లంచ్ అయింది అండ్ బోర్ కొడుతుందని జెప్పి పీఎస్‌వీ ఆడుతున్నాం. Straight drive, mid off and cut that one off. ప్లే స్టేషన్ ర్యాప్ చేసేసాం. ఇంకా చాలా క్లౌడీగా ఉంది. సో, అభి నేను కొన్ని పనులున్నాయి. బయటికెళ్ళి అవి ర్యాప్ చేసుకొని వచ్చేద్దాం. ఎటు పోతున్నావు ఇప్పుడు? ఫస్ట్ హెచ్‌ఈబీకెళ్దాం. ఇప్పుడే హెచ్‌ఈబీకొచ్చాం. సో, వీడు ఆల్మోస్ట్ యూఎస్‌లో ఓన్లీ వితిన్ టెక్సస్ 350 లొకేషన్స్‌లో ఉంటాడు. అండ్ రెస్ట్ ఆఫ్ ద స్టోర్స్ అన్నీ మెక్సికో. ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ 450 లొకేషన్స్ ఉంటాయి. సో, మా ఇంటి నుంచి జస్ట్ లైక్ 5 మినిట్స్ దూరం అంతే. కొన్ని గ్రోసరీస్ తీసుకునేదుంది. సో, అది తీసుకొని మీకు కూడా కొన్ని చూపిస్తా. ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ. అంటే బేసిక్‌గా హియర్స్ ఎవ్రీథింగ్ బెటర్ అని. సో, దానికి తగ్గట్టే ఇక్కడ అన్ని లో ప్రైజెస్ ఉంటాయి. సో, క్లోజ్ టు మన దేశీ ఇండియన్ స్టోర్స్ లాగా ఆల్మోస్ట్ అన్ని వెజ్జీస్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. సో, మోస్ట్‌లీ అన్నీ మెక్సికో నుంచి వస్తాయి ఇక్కడ. మనకి ఇండియాలో ఉన్నట్టు రెడ్ ఆనియన్స్ మన సార్ట్ ఆఫ్ చిల్లీస్ అన్నీ దొరుకుతాయి. సో, ఇదంతా బేకరీ సెక్షన్. ఆ ఏరియాలో ఫిష్ మార్కెట్ అది.
మీట్, ఆల్ కైండ్స్ ఆఫ్ సీ ఫుడ్, క్రాబ్, లాబ్స్టర్ అన్నీ ఉంటాయి. యాక్చువల్లీ నేను కాస్ట్‌కోకి వెళ్దామని అనుకున్నా గదా! సో, కాస్ట్‌కోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని థింగ్స్ మర్చిపోయామనమాట. సో, అందుకే మళ్ళీ ఇంటి దగ్గర ఉన్న కాస్ట్‌కోకొచ్చాం. సో, ఇట్స్ జస్ట్ లైక్ 5 మినిట్సే ఇంటి దగ్గర నుంచి ఇది గూడా. కాస్ట్‌కోలో గార్లిక్ బ్రెడ్ తీసుకున్నాం. ఇంటికెళ్ళి ఇప్పుడు గార్లిక్ బ్రెడ్ చేసుకొని ఇంకా అదే డిన్నర్ ఈరోజు. సో, తినేసిన తర్వాత ఇట్స్ ఎ వ్రాప్. కాస్ట్‌కో నుంచి గార్లిక్ బ్రెడ్ తీసుకున్నాం గదా! సో, అది బేక్ అవుతుంది. ఒక 15 మినిట్స్‌లో రెడీ అవుతది. గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయింది. చూద్దాం ఎలా వచ్చిందో. ఇప్పుడే డిన్నర్ అయింది. మోస్ట్‌లీ ఇంకా ఈ రోజుకి ఇదే వ్రాప్. ఒక ఫ్రైడే నైట్ కాబట్టి ఏదో ఒక మూవీ చూసి ఇంకా విల్ కాల్ ఇట్ ఎ డే. యాహ్! బాయ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.